హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనంతలక్ష్మి ఇంద్రాణి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను 2 కేజీల పొంగలి 2 కేజీల పులిహోర చేస్తున్నానండి. ఎందుకంటే మా వీధిలో అమ్మవారి బొమ్మ పెట్టారు, వాళ్ళు చేయమన్నారు, అందుకే చేస్తున్నాను. ముందుగా పొయ్యి మీద పెద్ద దబరా పెట్టుకొని 3 లీటర్ల పాలు పోసాము, 2 లీటర్ల వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి మూత పెట్టాము. తర్వాత 2 కేజీల బియ్యము, 1/2 కేజీ కందిపప్పు కడుక్కొని పక్కన పెట్టాలండి, నానబెట్టాలి. తర్వాత 2 కేజీల బెల్లం నల్లగొట్టుకోవాలి, కొంచెం యాలక్కాయ పొడి కూడా నల్లగొట్టుకోవాలి. తర్వాత ఎసర కాగిన తర్వాత బియ్యము కందిపప్పు వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బెల్లం 2 కేజీల బెల్లం కూడా వేసేయాలి. బెల్లం వేసిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత యాలక్కాయల పొడి, నెయ్యి కూడా వేసుకొని ఇది ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి. పక్కన పొయ్యి మీద 2 కేజీల బియ్యం అన్నం వండామండి. బేషన్లో వేసుకొని పులిహోర బేషన్లో వేసుకొని ఉప్పు, పసుపు, నూనె వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి. తర్వాత చింతపండు పులుసు తీసి పొయ్యి మీద బాగా ఉడకబెట్టాము. అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం బెల్లం, కొంచెం అల్లం వేసి ఉడకబెట్టామండి. కేజీ పులిహోరకి 100 గ్రాములు చింతపండు వేసుకోవాలి. మేము 2 కేజీలు వేసాము కాబట్టి 200 గ్రాములు చింతపండు పులుసు ఉడకబెట్టి అందులో కలిపామండి. నెయ్యి వేసుకొని ఇప్పుడు పొంగల్లో తిప్పుకొని కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత కట్టేసేసుకోవాలి. పులిహోరకి ఈ విధంగా చింతపండు పులుసు ఉడకబెట్టుకోవాలి. తర్వాత క్యారెట్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పులిహోర కలిపిన తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. 1/2 కేజీ శనగగింజలు, 1/2 కేజీ శనగగుళ్ళు, 100 గ్రాముల తాలింపులు వేసి ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపు పెట్టామండి. పైన క్యారెట్ తురుము, కొత్తిమీర డెకరేషన్ చేసామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.